ఒక పట్టణంలో ధర్మాన్ని అనుసరించే రాజు ఉండేవాడు. అతను చేసే దానం ఎప్పుడూ కొనసాగుతూ ఉండేది. ఒకరోజు తన దగ్గరికి ఒక ఋషి వచ్చాడు. ఋషి చెప్తాడు, ఓ రాజా, మీ దాన ధర్మం గురించి చాలా విన్నాను. మీ దగ్గరికి వచ్చిన వారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళరు. నేను అడిగింది నాకు ఇస్తారా అని రాజాని అడిగాడు. రాజు అంటాడు, చెప్పండి మహర్షి గారు. అప్పుడు ఆ ఋషి అంటాడు, 12 సంవత్సరాలు మీ రాజ్యాన్ని నాకు అప్పగించేయాలి, లేదా మీరు మీ దాన ధర్మాన్ని వదిలేయాలి. అప్పుడు రాజు తన రాజ్యాన్ని అప్పగించడానికి సిద్ధమవుతాడు. ఆ ఋషికి రాజ్యం అప్పగించి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, ఇలాంటి స్టోరీ వీడియోస్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ మొబైల్లో క్రోమ్ లేదా గూగుల్ ఓపెన్ చేసి ChatGPT ఓపెన్ చేసుకోండి. తర్వాత ChatGPTలో జనరేట్ ఏ మోరల్ స్టోరీ ఇన్ తెలుగు అని సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, నాకైతే మోరల్ స్టోరీ అవసరం, సో నేను మోరల్ అని ఇక్కడ సెర్చ్ చేశాను. మీరు కావాలంటే హర్రర్, అడ్వెంచరియస్ ఎలాంటివి కావాలైనా మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే చాలు, ChatGPT జనరేట్ చేసిస్తుంది. సో తర్వాత వీడియో లెంత్ ఈజ్ 5 minutes ఫర్ మై యూట్యూబ్ వీడియో అని ఇక్కడ నేను ప్రాంప్ట్ రాశాను. సో మీరు 10 minutes అయినా రాసుకోవచ్చు. మీకు స్టోరీ లెంత్ ఎంత కావాలో ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మనకు తెలుగులో ఒక స్టోరీ అనేది జనరేట్ అయింది. సో ఈ స్టోరీకే మనం ఇమేజెస్ కూడా జనరేట్ చేయాలి కదా. సో దీనికి మనం ఇక్కడ గివ్ ద ఇమేజ్ ప్రాంప్ట్స్ ఫర్ ది స్టోరీ సీన్ బై సీన్ టు జనరేట్ ఇమేజెస్ ఇన్ లియోనార్డో AI అని ఇక్కడ నేను సెర్చ్ చేశాను. మీరు లియోనార్డో AIలో ఇమేజెస్ జనరేట్ చేస్తే దానికి ప్రాంప్ట్స్ కోసం మీరు లియోనార్డో AI అని ఇక్కడ ప్రాంప్ట్లో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బింగ్ AI ఇమేజ్లో జనరేట్ చేస్తే బింగ్ AI ఇమేజ్ అని ఇక్కడ ప్రాంప్ట్లో రాయండి. సో చూడండి ఫ్రెండ్స్, మన స్టోరీకి ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇందులో ఇక్కడ నుండి నేను కాపీ చేస్తాను. సో ఇక్కడ కాపీ చేసుకొని తర్వాత ఇక్కడ నుండి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ డిజైనర్ అని సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ స్టార్టింగ్లోనే వెబ్సైట్ షో ఉంది. వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో మీరు ఫ్రీగా అన్లిమిటెడ్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇందులోనే నేను ఇమేజెస్ జనరేట్ చేస్తాను. మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. లైక్ మీరు స్టిక్కర్స్ కూడా ఇక్కడ నుండి జనరేట్ చేసుకోవచ్చు. ఐకాన్స్, వాల్పేపర్స్, ఇన్విటేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ అనేది ఒక బార్ షో అవుతుంది. ఇక్కడ మనం కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. తర్వాత ఇక్కడ సైజ్ వచ్చేసి వైట్ స్క్రీన్ పెట్టుకోండి, ఒకవేళ మీరు యూట్యూబ్ లాంగ్ వీడియోస్ చేస్తుంటే. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజెస్ జనరేట్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మన స్టోరీ ప్రకారంగానే ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. ఇందులో ఏదో ఒకటి నేను డౌన్లోడ్ చేస్తాను. సో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ పైన డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇమేజెస్ డౌన్లోడ్ అవుతాయి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇంకా కొన్ని ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఇలా మీరు ఈజీగా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తర్వాత నేను బ్యాక్ ChatGPTలోకి వెళ్తాను. ChatGPTలోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్స్ మనం జనరేట్ చేసాం కదా. సో ఇక్కడ మనం ఇక్కడ కొన్ని చేంజెస్ చేద్దాం. సో ఇక్కడ లియోనార్డో AI అని రాసాం కదా, ఇక్కడ ఇది ఎరేస్ చేసేద్దాం. ఎరేస్ చేసేసి బింగ్ AI అని రాద్దాం. బింగ్ AI రాసిన తర్వాత సెండ్ మీద క్లిక్ చేయండి. సెండ్ మీద క్లిక్ చేస్తే ఫ్యూ సెకండ్స్లో మనకి ఇంకో కొన్ని ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేది షో అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేది షో అవుతున్నాయి. సో ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ని మనం కాపీ చేసుకుందాం. ఫ్రెండ్స్, ChatGPTలో మీరు ఏ లాంగ్వేజ్లో అయినా స్టోరీ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఫస్ట్లో షో అవుతుంది కదా, ఫస్ట్ ప్రాంప్ట్ని ఇక్కడ నుండి నేను కాపీ చేసుకుంటాను. ఈజీగా ఇలా కాపీ చేసుకొని తర్వాత మళ్ళీ మైక్రోసాఫ్ట్ డిజైనర్లోకి బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ బార్లో ఏదైతే మనం ప్రాంప్ట్ కాపీ చేసామో ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, పేస్ట్ చేసిన తర్వాత సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు రీల్స్ లేదా షార్ట్స్ ట్రై చేస్తే ఇక్కడ పోర్ట్రైట్ ఉంది, అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఇమేజ్ అయితే నాకు నచ్చింది, ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఇలాగే మీరు సీన్ బై సీన్ మనకి ప్రాంప్ట్స్ జనరేట్ అయ్యాయి కదా, ఈ ప్రాంప్ట్స్ మీరు ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి ఇమేజెస్ని జనరేట్ చేసుకోండి. సో ఈజీగా నేను ఇలా చూపిస్తాను. సో మీరు ఇదే ప్రాసెస్ని యూస్ చేసి ఇమేజెస్ని జనరేట్ చేసుకోండి.
ఫ్రెండ్స్ అలాగే మనం ఇమేజ్ ప్రాంప్ట్లో చేంజెస్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఏజ్ చేంజ్ చేయడం, అలాగే వ్యక్తి వేసుకున్న దుస్తువులు, అలాగే తన హైట్, తన కలర్, ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఏజ్ ఇక్కడ సెట్ చేస్తున్నాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో మీరు ఇక్కడ నుండి ఈజీగా ఇలా డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. చాలామంది ఇమేజ్ జనరేషన్ కోసం ప్రాంప్ట్స్ రాయడం కూడా రాదు. సో ChatGPT వల్ల మనం ఈజీగా ఇమేజ్ ప్రాంప్ట్ జనరేట్ చేసుకోవచ్చు. ఏ స్టోరీ అయితే మనం జనరేట్ చేసామో అదే స్టోరీకి ఇమేజ్ ప్రాంప్ట్స్ ప్రొవైడ్ చేయమంటే ChatGPT ప్రొవైడ్ చేస్తుంది. సో ఈజీగా మీరు ఇమేజ్ ప్రాంప్ట్స్ని ఒక్కొక్కటిగా కాపీ చేసి మైక్రోసాఫ్ట్ డిజైనర్లో పేస్ట్ చేసి ఇమేజెస్ జనరేట్ చేసుకోండి. జనరేట్ చేసిన తర్వాత మీకు ఇందులో ఏది బెస్ట్ అనిపిస్తే ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ డిజైనర్లో రియలిస్టిక్ ఇమేజెస్ కూడా జనరేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను ఒక స్టోరీ జనరేట్ చేశాను, దానికి ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇది ప్రొవైడ్ చేసింది. సో ఈ ప్రాంప్ట్ నేను కాపీ చేసి మీకు చూపిస్తాను రియలిస్టిక్ ఇమేజెస్ మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఎలా జనరేట్ చేస్తుందో. సో ఇక్కడ నుండి ఈ ప్రాంప్ట్ని కాపీ చేస్తున్నాను. తర్వాత మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఓపెన్ చేసుకొని తర్వాత కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజెస్ జనరేట్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి ఎంతో అమేజింగ్ అండ్ రియలిస్టిక్గా ఇమేజెస్ ఇక్కడ జనరేట్ అయ్యాయి. ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఇమేజెస్ని వీడియోస్లా మార్చాలి. సో ఇందుకోసం చాలా AI వీడియో టూల్స్ ఉన్నాయి. ఇందులో నేను కొన్ని టూల్స్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వివాగో AI వీడియో అని మీరు ఇక్కడ క్రోమ్లో సెర్చ్ చేయండి. స్టార్టింగ్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే మనకి వెబ్సైట్ షో అవుతుంది. ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అని షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి. గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయిన తర్వాత సో మనకి ఇలా వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్ షో అవుతుంది. సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో జనరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇమేజ్ టు వీడియో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం జనరేట్ చేసిన ఇమేజెస్ని 1 by 1గా ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఏ ఇమేజ్ జనరేట్ చేశానో ఆ ఇమేజ్ని నేను ఇక్కడ నుండి అప్లోడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ రేషియో కూడా సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ వీడియో కాబట్టి, లాంగ్ వీడియో కాబట్టి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ప్రాంప్ట్ బార్లో ప్రాంప్ట్ అయినా రాయొచ్చు, లేదంటే అలాగే వదిలేయచ్చు. సో మనం ప్రాంప్ట్ కూడా రాద్దాం. ఏదైతే మనం ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం ప్రాంప్ట్ ChatGPT నుండి యూస్ చేసామో, ఏ ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ యూస్ చేసామో అదే ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేసుకోండి. సో ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేసుకుందాం. ఇలా కాపీ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇందులో వివాగో AIలో ప్రాంప్ట్ బార్లో ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. తర్వాత ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యూ మినిట్స్లో మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఈ వెబ్సైట్లో కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ వీడియో జనరేషన్ కోసం. సో వీడియో జనరేషన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే రెడీ అయిపోయింది, ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ నుండి మనం డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి వాటర్ మార్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మన వీడియో అనేది ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగే చాలా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి మనం AI వీడియోస్ జనరేట్ చేయడం కోసం. ఇంకో వెబ్సైట్ మీకు షో చేస్తాను ఫ్రెండ్స్. గూగుల్ సెర్చ్ బార్లో వీడియో స్టూడియో AI అని సెర్చ్ చేయండి. ఇది కూడా ఒక అమేజింగ్ AI వీడియో జనరేషన్ టూల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోనే వెబ్సైట్ షో అవుతుంది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ట్రై అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇందులో సైన్ అప్ లేదా లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ టు వీడియో, రెఫరెన్స్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో అనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇమేజ్ టు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ నుండి
మనం ఏ ఫోటో అయితే వీడియోలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటో అప్లోడ్ చేయండి. సేమ్ ఆ ఫోటోకి ప్రాంప్ట్ మనం జనరేట్ చేసాం కదా, అదే ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లో మనకు మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో త్వరగానే మనకి వీడియో జనరేషన్ పూర్తవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్ అండ్ కలర్ఫుల్గా మనకు మన ఇమేజ్ అనేది వీడియోలోకి కన్వర్ట్ అయింది. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో దీంట్లో నేను ఇంతకుముందే చాలా వీడియోస్ అనేది జనరేట్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ప్రతిరోజు ఈ వెబ్సైట్లో క్రెడిట్స్ దొరుకుతాయి. క్రెడిట్స్ ద్వారా మనం 7 to 10 వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఈమెయిల్కి క్రెడిట్స్ అయిపోతే టెంపమెయిల్ యూస్ చేసి టెంపరవరీ ఈమెయిల్స్ని మీరు జనరేట్ చేసి ఇక్కడ మీరు లాగిన్ చేసుకొని వీడియోస్ని జనరేట్ చేసుకోండి. స్టోరీ వీడియోస్కి మీరు ఏ వాయిస్ కూడా యూస్ చేయొచ్చు, కానీ ఫ్యూచర్లో రిస్క్ ఉండవచ్చు ఫ్రెండ్స్. అందుకే మీరు మీ ఓన్ వాయిసే యూస్ చేసుకోండి. ఫ్రెండ్స్ స్క్రిప్ట్ని చదువుతూ వాయిస్ ఓవర్ ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఏదైతే మనం ChatGPTలో స్టోరీ అయితే జనరేట్ చేసాం కదా, ఆ స్టోరీని మనం ఇక్కడ నుండి కాపీ చేసుకోవాలి. సో మనం ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. లేదా మీరు డైరెక్ట్ అయిన స్క్రీన్ మీద కర్సర్తో ప్లేస్ చేసి కాపీ చేసుకోండి. తర్వాత ఇక్కడ కాపీ చేసిన తర్వాత కీప్ నోట్స్ అనే యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదా ప్రతి మొబైల్లో నోట్స్ అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో మీరు ఓపెన్ చేసుకొని అక్కడ మీరు ఈ స్టోరీని పేస్ట్ చేసుకోండి. సో ఇలా నేను స్టోరీని పేస్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ప్రతి మొబైల్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు మీ మొబైల్లో ఉన్న రీసెంట్ ట్యాబ్ బటన్ ఉంటుంది కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుండి మీరు ఇంకో యాప్ ఓపెన్ చేసుకోండి, వాయిస్ రికార్డర్ అనే యాప్ ఉంది, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత సో సైడ్ బై సైడ్ మీకు 2 స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి. ఒకటి వచ్చేసి కీప్ నోట్స్ యాప్లో మనం పేస్ట్ చేసిన స్టోరీ, ఇంకోటి వచ్చేసి వాయిస్ రికార్డర్ యాప్. ఇలా మీరు స్టోరీ చూస్తూ వాయిస్ ఓవర్ చేయొచ్చు. వాయిస్ ఓవర్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ కోసం ప్లేస్టోర్ నుండి ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత వీడియో మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి మనం జనరేట్ చేసాం కదా వీడియో క్లిప్స్ అన్నీ ఇక్కడ మనం 1 by 1 అప్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఈజీగా ప్రతి ఒక్క పార్ట్ని 1 by 1గా అప్లోడ్ చేసుకుంటాను. తర్వాత క్యాన్వాస్లోకి వెళ్ళి మీరు 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మన స్టోరీ అమేజింగ్గా కనపడేటట్లు ఇక్కడ మనం కొంచెం ఎడిటింగ్ చేద్దాం. సో మనం ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా చేసుకోవచ్చు, లేదా మనం వాయిస్ ఓవర్ చేసాం కదా ఆ ఆడియోని మనం ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ నుండి యూజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన ఆడియో అనేది సెట్ అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ ఇమేజ్ మధ్యలో ట్రాన్సిక్షన్ అనే వైట్ కలర్లో ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోకి ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్స్ కూడా ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అప్లై ఆల్ మీద క్లిక్ చేసి ప్రతి వీడియో క్లిప్కి ఇక్కడ ట్రాన్సిక్షన్ యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇందులో చాలా ఎఫెక్ట్స్ అండ్ ఫ్యూచర్స్ ఇందులో ఉన్నాయి, మీరు యూస్ చేసుకోండి. వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేయండి, వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. పైన సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి, వీడియో సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ప్లేస్టోర్ నుండి పిక్సెల్ ల్యాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దీని ద్వారా మనం థంబ్నెయిల్స్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ సెట్ చేసుకోండి. తర్వాత మనం జనరేట్ చేసిన ఇమేజెస్లో ఏ ఇమేజ్ మనకు బాగా నచ్చిందో అది థంబ్నెయిల్గా యూజ్ చేద్దాం. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకోండి. ఇమేజ్ సైజ్ని ఇలా అడ్జస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ లేయర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిలో మీరు ఈ ఇమేజ్ని లాక్ చేసేయండి. తర్వాత మనం ఏం చేయాలంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఇంకో వెబ్సైట్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, దీని ద్వారా మీరు డిఫరెంట్ స్టైల్ తెలుగు ఫాంట్స్ని ఇక్కడ నుండి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం తెలుగు సెలెక్ట్ చేసుకుందాం, మన కీబోర్డ్లో ABC to తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు థంబ్నెయిల్కి టైటిల్ రాయాలనుకుంటున్నారో ఆ థంబ్నెయిల్ టైటిల్ ఇక్కడ రాసుకోండి. తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫాంట్ స్టైల్లో మీరు
ఎలాంటి స్టైల్ కావాలో అలాంటి స్టైల్ మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో ఇక్కడ నేను కొన్ని ఫాంట్స్ మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో. ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ బార్లో మనం ఏ టైటిల్ రాయాలనుకుంటున్నామో ఆ టైటిల్ని పూర్తిగా రాసుకుందాం. తర్వాత ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా సెలెక్ట్ చేసుకొని ఫాంట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ స్టైల్లోకి వెళ్ళి మనం కొన్ని ఫాంట్స్ని మనం యూస్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఫాంట్ స్టైల్స్లో కొన్ని ఫాంట్స్ నేను యూస్ చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనకు చాలా ఫాంట్స్ ఉన్నాయి. మీకు ఏది నచ్చితే ఆ ఫాంట్ని యూస్ చేసుకోండి. సో ఇందులో నేను ఇక్కడ ఒక ఫాంట్ ఉంది, ఇది నేను యూస్ చేసుకుంటాను నా థంబ్నెయిల్ కోసం. సో దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మన టైటిల్ అనేది ఇక్కడ సెట్ అయిపోయింది. పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. థంబ్నెయిల్కి టైటిల్ కూడా మనం డౌన్లోడ్ చేసేసాం. పైన ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేసి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన టెక్స్ట్ని యాడ్ చేసుకుందాం. సో దీని సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ కింద థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కలర్ మీద క్లిక్ చేసి కలర్ ఎనేబుల్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ ఓపెన్ చేసి గ్రేడియంట్లో మీకు 2 కలర్స్ కావాలంటే 2 కలర్స్ ఇలా మీరు అడ్జస్ట్ చేసి సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఎల్లో అండ్ వైట్ ఇలా సెలెక్ట్ చేసి సెట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ నేను జస్ట్ చూపించడం కోసం ఈజీగా థంబ్నెయిల్స్ని క్రియేట్ చేస్తున్నాను. ప్రొఫెషనల్గా అయితే కాదు, ఇంకా ప్రొఫెషనల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. షాడో మీద క్లిక్ చేసి షాడోని సెలెక్ట్ చేసుకోండి. అలాగే షాడో మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఏ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో దీనికోసం కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు ఓపెన్ చేసి చూడండి. తర్వాత స్ట్రోక్ మీద క్లిక్ చేసి స్ట్రోక్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత మీరు టైటిల్ మిడిల్ లేదా కింద ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. తర్వాత పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. ఇలా మీరు ఈజీగా స్టోరీ వీడియోస్ క్రియేట్ చేసుకొని అలాగే మీరు న్యూ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసి చాలా ఫాస్ట్గా వీళ్ళు గ్రో చేసుకున్నారు వాళ్ళ ఛానల్ని. అలాగే ఎర్నింగ్ కూడా మంచి బేస్గా ఎర్నింగ్ చేసుకుంటున్నారు. ఈ ఛానల్ చూడండి ఫ్రెండ్స్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా తక్కువ సమయంలోనే ఈ ఛానల్ గ్రో చేసుకున్నారు. అలాగే క్రోర్స్లో వీడియోకి వ్యూస్ వస్తాయి. సో ఇంకో ఛానల్ కూడా ఉంది, ఈ ఛానల్ కూడా నేను చూపిస్తాను. సో దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చాలా తక్కువ అప్లోడ్ చేశారు. కానీ చూడండి వీళ్ళకి సబ్స్క్రైబర్స్ అయితే 7 lakh ప్లస్ ఉన్నారు. షార్ట్స్కి కూడా చాలా మంచి వ్యూస్ వచ్చాయి, క్రోర్స్లోనే వ్యూస్ వచ్చాయి. సో ఈజీగా ఇలా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి కూడా మీరు మీ ఛానల్ని గ్రో చేసుకొని అలాగే మీ ఛానల్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. తెలుగులో ఇంకా ఎవరు ఇలాంటి ఏ స్టోరీ వీడియో ఛానల్ స్టార్ట్ చేయలేదు. సో మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఇలా మీరు వీడియోస్ చేసి మీ ఛానల్ని గ్రో చేసుకొని మనీ ఎర్న్ చేసుకోండి.